గయ్యాలి అత్త. అనగనగా ఒక ఊరిలో ఒక ఆమె ఉండేది. ఆమె భర్త చనిపోయే నాటికి ఇద్దరు సంతానం. ఒక కొడుకు, ఒక కూతురు. ఆమెకు పెత్తనం చేయటం అంటే చాలా ఇష్టం. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాలితనం ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఇలా ఉండగా కొడుకు పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలిపై పెత్తనం చేయాలని ఆమెకు చాలా ఆశగా ఉండేది. కానీ ఆమె గయ్యాళితనం తెలిసిన వాళ్ళు ఆమెకు కోడలుగా పంపటానికి ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది. కానీ ఒక్కరూ తమ పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. చివరికి ఎలాగో ఆమె బంధువులలోనే ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి వచ్చి పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అమ్మాయికి తినడానికి ఏమంటే ఇష్టమని అడిగింది. మా అమ్మాయికి ఆవకాయన్నా అప్పడాల పిండన్నా చాలా ఇష్టమండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు చేద్దామని పిండి దగ్గర పెట్టుకుని కూర్చుంటే అటు వచ్చి ఇటు వచ్చి మొత్తం మీద ఒక 10 అప్పడాలకు సరిపడే పిండి తినేస్తుంది అని చెప్పింది కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కలే నుంచుని ఇదంతా వింది. అత్తగారు తనకి ఇష్టమైనవి చేసి పెడుతుందేమో అని ఎంతో మురిసిపోయింది. ఒక శుభముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్తగారు ఎంత గయ్యాలిదో అంత పీనాసిది కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తాను, కొడుకు, కూతురు రోజూ ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్టలు కట్టుకున్నా తప్పే, ఒక పువ్వు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవటానికి లేదు. ఆఖరికి భర్తతో అత్త వింటుండగా మాట్లాడటానికి కూడా ఆ కోడలు హడలిపోయేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాలం గడుపుతూ ఉండేది. ఆడపడుచు కూడా పెళ్ళిడుకు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరగానే ఒక మంచి సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లికి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకిరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు అన్నీ పెట్టించింది. కానీ ఆవకాయ, అప్పడాలు మాత్రం తానే పెట్టాలని నిర్ణయించుకుంది. కోడలికి ఆ రెండు అంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ రెండు రుచి చూడకుండా చేయాలని ఆ గయ్యాలి అత్త ఆలోచన. చేతులు మంటలు పుట్టినా ఆవపిండి దంచి అత్త ఆవకాయ కూడా పెట్టింది. అప్పడాలు తయారు చేయడం కూడా మర్నాడు తనే చేస్తానంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు భర్తతో, ఏవండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాతిథి ఏంటండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నేనెక్కడ రుచి చూస్తాను అని ఆమె ఈరోజు ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు చేయబోతున్నారు. నాకు అప్పడాల పిండంటే చాలా ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు అయినా వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసిన తర్వాత ఒక్క పిసరంతైనా నాకు మిగలదు. ఎలాగండి అని అంది. ఏమో నాకు తెలీదు. నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు అని భర్త విసుక్కున్నాడు. అయితే నాకు ఒక ఉపాయం తోచింది. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు నాతోనే కదా కడిగించేది. మన రోలు కూడా మొన్ననే గుంటలు కొట్టించింది. అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ ఇరుక్కున్న పిండి తీసుకుని తింటాను. ఇంతకు మించి నాకు వేరే ఏ మార్గం కనిపించటం లేదు అని కోడలు చెప్పింది. ఈ సంభాషణ అంతా పక్కగదిలో పడుకున్న అత్తగారు వింటూ ఉంది. ఇదా దీని ఆలోచన? నేనేమైనా తెలివి తక్కువ దాన్నా అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇంకది ఎలా గీరుకుని తింటుంది అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా. ఇరుక్కున్న పిండి తానే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనుకుంది. అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటి గరుకుల్లో గోరు పట్టుకుని చిగురంతా భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే తింటాను. నా కడుపు నిండినట్లు అవుతుంది, దాని కడుపు మార్చినట్లు అవుతుంది అనుకుని అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. అసలే బోడితలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి వీలు లేకుండా ఇరుక్కుపోయింది. ముక్కుతూ మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగు? కోడలు కొడుకు గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుతుండగా పాచిపని చేసే సుబ్బమ్మ, అమ్మగారు అంట్లు వేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోటి దగ్గరికి వచ్చింది. రోట్లో ఇరుక్కున్న అత్తని చూసి కొడుకుని కోడల్ని కేకలు పెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఇద్దరూ తల తీయటానికి చాలా ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. అప్పుడు సుబ్బమ్మ, అయ్యగారు, మీరు ఒక్కసారిగా ఎగిరి అమ్మగారి నడ్డి మీద చతికిల పడండి. తల దానంతటా అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది.
సరే అని కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త ఇవతల పడింది. మొహం వాపు, నెడ్డి తీపుతో పెళ్ళయ్యేదాకా ఆమె లేవనే లేదు. ముసుగు పెట్టి పడుకునే ఉంది.